ఇంత క్రిమినల్ వాళ్ళ మైండ్ ఉంటుంది గదా! క్రిమినల్స్ అంటే వాళ్ళు ఇంతకు ముందు కూడా ఏదో ఒక నేరం చేసి ఉండాలి గదా! కానీ వీళ్ళకి ఏ రకమైన పూర్వ నేర చరిత్రే లేదు గదా! 20 ఇయర్స్ అంటే ఏం తెలిసుంటుంది? ఆ టైంలో హత్యే డైరెక్ట్. ఎలా చేయగలుగుతున్నారసలు? అంటే అది చెప్తున్నాను కదమ్మా, వాళ్ళ హత్య అనుకోలేదు. హ్మ్. మనకి ఇది ఇష్టం లేదు, అడ్డు తొలగించుకుందాం. అంతా అంటే మనం ఆలోచించే విధంగా ఇదొక మర్డరు, ఇది తప్పు. ఇందాక అదే చెప్పాను, మోరల్ డిస్ఎంగేజ్మెంట్. హుహు. అంటే ఇది హత్య కాదు. వాళ్ళ దృష్టిలో అది హత్య మనకి కాదు. మనకి అడ్డం వచ్చాడు వాడు, అడ్డం వచ్చేవాడిని తోసేద్దాం, అడ్డం తొలగించుకోవాలి. తొలగించుకుందాం. అది ప్రాణమా ఎందుకు? వాళ్ళ ఓకే, ముందు ఫ్యామిలీ ఎంత చెప్పాను. సఫర్ ఆ అవుతది. ఫ్యామిలీ ఒక 26 ఏళ్ళ అబ్బాయిని పోగొట్టుకున్నారంటే ఎంత అబ్బాయినైనా అసలు అంటే ఇవేవి కూడా వాళ్ళు ఆలోచించలేదు. హ్మ్. మన డెసిషన్ మాత్రం కరెక్ట్. ఎందుకంటే నా కోసం నేను ఉండాలి. సరే ఉండాలి. కానీ నీకు అతనితో పక్కన కూర్చొని నిజం చెప్పే ధైర్యం లేనప్పుడు చంపేసేంత ధైర్యం ఎలా వచ్చింది? క్రూరత్వం, ధైర్యం ఎట్లా అంటాం? హ్మ్. అది చంపేయటం అనేది అది క్రూరత్వం కదా, అది ధైర్యం కాదు. హ్మ్. ఆ అమ్మాయి అంటే చాలా బ్యూటిఫుల్గా ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి చక్కగా చేసుకోవచ్చు, తల్లిదండ్రులతో చెప్పొచ్చు, అవును. లేదా వెళ్ళిపోవచ్చు. వాళ్ళ కేతన్ తండ్రి కూడా అదే అన్నాడు, మాకు ఒక్క మాట చెప్పితే మేము క్యాన్సిల్ చేసేసుకునేవాళ్ళం, చేసేసుకునేవాళ్ళు గదా! మా అబ్బాయి మాకు మిగిలేవాడు. అవును. అండ్ ఆ అమ్మాయి కూడా ఇప్పుడు అమ్మాయిలు అంత మొహమాటంగా అంటే తల్లిదండ్రులకు చెప్పుకోలేని విధంగా ఏం పెరగట్లేదు. హ్మ్. ఏదైనా ఇష్టం లేకపోతే చాలా చక్కగా మాకు ఇది వద్దు అని చెప్పే ధైర్యం ఉంటుంది పిల్లలకి. హ్మ్. సో కాకపోతే అంటే నా వరకు నాకు అనిపించింది, ఎంజాయ్ చేద్దాంలే ఒక 5 మంత్స్ 6 మంత్స్ ఈ డబ్బుని, హ్మ్. ఈ స్టేటస్ని ఎంజాయ్ చేద్దాం. ఆయన రోజుకు ఒక కార్ తెస్తాడు, తిరుగుదాం. అండ్ అలా లేకపోతే ఇప్పుడు వద్దనుకొని ఆ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుంటే, రిజెక్ట్ చేశారు అని సమాజం అంటుందేమో అనేసి భయపడి ఇలా దాచిపెట్టి మరి హత్య చేసిందా? ఒక రకంగా స్టిగ్మా కొంచెం ఉంటుంది. హ్మ్. బట్ ఇప్పుడు ఇప్పుడైతే మొత్తం హత్య అసలు చేశారు కదా, ఆ! ఇంకా అసలు ఆ ఫ్యామిలీ ఎప్పటికైనా తలెత్తుకోగలదా? పెద్ద మచ్చ. అటు ఫ్యామిలీకి అసలు ఇర్రిపేరబుల్ లాస్. హ్మ్. కొడుకే లేడు. ఈ ఫ్యామిలీకి ఓ వీళ్ళ వంశ చరిత్ర ఇదా, వాళ్ళ అమ్మాయి ఇలా చేసిందా అనారా? హ్మ్. సో ధైర్యం నేనంటే అంటే నాకేమనిపిస్తుందంటే ఆ అమ్మాయి ఒక్క క్షణమేనా, ఒక్క మంచి ఫ్రెండ్ కూడా లేదేమో అనిపించింది నాకు ఆ అమ్మాయికి. షేర్ చేసుకోవడానికి. ఎవరితోనైనా షేర్ చేసుకుని ఉంటే, మీ ఇద్దరు చేస్తున్నది తప్పు, ఇలా చేయొద్దు, డైరెక్ట్గా వెళ్ళి కేతన్కి చెప్పేయి. ఎందుకంటే అంత అండర్స్టాండింగ్ లేకుండా ఉండరు కదా. ఖచ్చితంగా. నాకు ఇష్టం లేదు అనేక ఎందుకు వెంటపడతాడు? ఇదే లవ్ మ్యారేజ్ కాదు, కాదు. అరేంజ్డ్ మ్యారేజ్. చక్కగా తను నాకు వద్దు అని తల్లిదండ్రులతో చెప్పినా, ఆ అబ్బాయి సిస్టర్తో చెప్పినా అయిపోయేది కదా. అవును. చాలా చక్కగా సాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూని ఆ అమ్మాయి ఆ అబ్బాయిని అడ్డు తొలగించుకొని ఆ విధానంలోకి వెళ్ళింది. ఎందువలన లేదు. అలా చేసింది అనేది అవును. మనం అంటే మీరు అన్నట్టు వీళ్ళు హత్యలు చేయలేదు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు అన్నది కాదు. ఆ క్రూయలిటీ అనేది మైండ్లోకి వచ్చిన తర్వాత, సెల్ఫిష్నెస్ ఉన్న తర్వాత, సెల్ఫ్ సెంటర్డ్ అన్నాం అంటే నేను తప్ప ఇక్కడ ఏం లేదు, నా మై విల్ ఈజ్ లా అన్నట్టు, నా హ్మ్. ఇష్టమే కొనసాగాలి అన్నట్టుగా వాళ్ళు రైట్. బిహేవ్ చేశారు. అయితే ఈ తరం గురించి మనం మాట్లాడుకుంటే రిజెక్షన్‌ని అంగీకరించలేని తరం పెరుగుతుందా? లేకపోతే సమస్యల్ని ఎదుర్కోలేకపోవడం వల్ల అలాంటి తరం ఇంకా పెరుగుతుందంటారా? అమ్మ వాళ్ళకి ఏది కూడా లేదు పేషెన్స్, హ్మ్. దేన్ని తట్టుకోలేరు. రిజెక్షను ఇంటిలో తట్టుకోలేరు. తల్లిదండ్రులనే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. హ్మ్. మదర్ని ఫాదర్ని గౌరవిస్తూ మంచిగా ఉండే ఫ్యామిలీస్ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఈ జనరేషన్ పిల్లల్లో. ఎందుకంటే నేను చాలాసార్లు చూస్తుంటాను, అసలు పేరెంట్స్తో ఎట్లా మాట్లాడతారో, ఎంత రిజెక్షన్ అంటే అసలు వాళ్ళని రిజెక్ట్ చేయాలి మనం, అప్పుడు కానీ వాళ్ళకి తెలిసి రాదు. ఆ పిల్లలకి చేతి నిండా డబ్బిస్తున్నారు, బోలెడంత టైం ఉంది, ఎందుకంటే ఏది చదవక్కర్లేదు. హ్మ్. ఒకప్పుడు కంప్లీట్ టెక్స్ట్ బుక్ చదువుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఏమీ చదవక్కర్లేదు, ఎవ్రీథింగ్ ఇన్ ఫింగర్ టిప్స్. ఎందుకంటే మనకి అంత మొబైల్స్లో మనకు వచ్చేస్తుంది అవును. డేటా ఇన్ఫర్మేషన్, మనం దాని ప్రకారం ముందుకెళ్ళొచ్చు. సో రిజెక్షన్ అనేది ఆ పేషెన్స్ కూడా లేదు, ఆ హెల్దీ కమ్యూనికేషన్ లేదు, హ్మ్. హెల్దీ డిస్కషన్స్ లేవు. అలాంటప్పుడు పేషెన్స్ ఉందా లేదా అని మనం అడగటానికి కూడా వాళ్ళు పేషెన్స్ అంటేనే తెలియదు వాళ్ళకి. కరెక్ట్. మొత్తానికి అసలు వాల్యూస్ లేకుండా పెరగటం వలన కంప్లీట్గా పెంపకం లోపమేనమ్మా. హుహుహు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళతో పేరెంట్స్ కొంచెం అంటే వాళ్ళతో స్పెండ్ చేసి ఏది కరెక్ట్,
అసలు వాల్యూస్ ఏంటి అని మ్మ్. చెప్తే వాళ్ళు ఇంత సింపుల్గా మర్డర్స్ చేసే, అంటే ఇందులో మనం ఆ అమ్మాయి ఇంకా పెళ్ళికి ముందు చేసేసింది, పెళ్ళి అయిపోయాక హనీమూన్ పేరుతో ముస్కాన్ కేసు ఉంది కదా, రైట్, అవును. అంటే పెళ్లి చేసేసుకుంది, పెళ్ళి అంతా. ఇప్పుడు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్, అవును. పెళ్ళికి ఇచ్చినంత ఈ షూట్స్కి, ఈ హంగామాకి ఇచ్చినంత వాల్యూ ఆ అమ్మాయికి అబ్బాయి, ఆ అబ్బాయికి అమ్మాయి ఇచ్చుకుంటున్నారా? తర్వాత జస్ట్ షో ఫ్యామిలీస్, ఆఫ్. ఫ్యామిలీస్కి ఇచ్చుకుంటున్నారా? ఏమీ లేదు, మొత్తం మనీ తూకం వేస్తున్నారు. మీరు ఇన్ని ఫంక్షన్స్ చేయండి, మేము ఇన్ని ఫంక్షన్స్ చేస్తాము, ఇంత ఖర్చు పెడదాము, ఇంతమంది రావాలి, 500 రూపీస్ ఒక్కొక్క వెడ్డింగ్ కార్డు మనం ప్రింట్ చేయాలి. సో షూట్, వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ షూటు, వెడ్డింగ్ షూట్, ఇదంతా బాగానే ఉంది. 5 వీక్స్ కూడా కలిసి ఉన్నాడు, అది కథ. 7 వారాల పెళ్లిలాగా చేస్తున్నారు. బట్ ఎక్కడ చూడండి, ప్రేమలు ఉండట్లేదు. ఒక్కటే మీకు ఎగ్జాంపుల్, ఆ అమ్మాయి మేకప్ అయిన తర్వాత ఆ అబ్బాయి వచ్చి ఇట్లా మీ చేయనివ్వండి, ఇచ్చి అంత ఆడ్గా చూసాను నేను ఈ మధ్య. మేకప్ జరిగిపోతుంది. ఓ, సో అత్తగారు ముట్టుకోకూడదు, అత్తగారు బొట్టు పెట్టకూడదు, అత్తగారు పూలు పెట్టకూడదు, ఇంకా పెళ్లి అవ్వకముందే అన్ని రెస్ట్రిక్షన్స్. అస్సలు లేదమ్మా. ఓన్లీ ప్లాస్టిక్ కాగితం పెళ్ళిళ్ళు, ప్లాస్టిక్ ఉంది. మనం బోగన్ విలా ఫ్లవర్ ఇది చూస్తాం కదా, అసలు కాగితపు ఒక పూలు. ఒక సువాసనాభరితమైన జీవితం మాత్రం ఎవ్వరికీ వద్దు. అంత ఆర్టిఫిషియల్, ఆర్టిఫిషియల్. బయట కలర్ఫుల్. ఎక్కడ మీరు చూడండి బాండ్, ఎక్కడ బాండ్ ఉంటుంది? పూర్వకాలం మేనత్తలు అంటే ఇష్టం ఉండేది, పిన్ని పెద్దమ్మలు అంటే ఇష్టం ఉండేది, ఒక కుటుంబం అంటే ఇష్టం ఉండేది. తర్వాత అత్తగారింటికి వెళ్ళాక అత్తగారే సర్వస్వం, ఇంకా వాళ్ళ ఇల్లే కదా మ్యాట్రిమోనియల్ హోమ్ అంటే. అమ్మలాగా ఇప్పుడు చూసుకునే. అత్తగారు ఎవరో తెలీదు, అత్తగారితో ఒక పూట స్పెండ్ చేయాలంటే ఇష్టం ఉండదు. అసలు అంటే బాగా ఆలోచిస్తే, మీరు ఒక్కసారి కూర్చొని ఆలోచించండి, ఈ పెళ్లి హంగామాకి చేసినంత, కేటాయించినంత టైంలో 100వ వంతు అత్తగారితో కానీ అత్తగారి బంధువులతో కానీ ఆ అమ్మాయి స్పెండ్ చేస్తుందా? చాలా తక్కువ. అబ్బాయి ఇంకా ఫాలో అయిపోతాడు గొర్రెలాగా అమ్మాయి వెనకాల. అమ్మాయి ఎక్కడికంటే అక్కడ రావాల్సిందే, లేదంటే అక్కడ అయిపోతుంది. సో ఏ పెళ్లిలో చూసుకున్నా మీకు హార్మనీ ఎక్కడుంది? లేదు. అంత ఆర్టిఫిషియలే. కొన్ని రోజులకే, కొన్ని నెలలకే మళ్ళీ విడిపోతున్నారు. విడిపోతున్నారు. మళ్ళీ దాని తర్వాత అలుమ్ని వేస్తున్నారు. ఇంకా వాడికి వచ్చే జీతమే వాళ్ళకి కట్టుకోవడం, దీనికంటే పెళ్ళే వద్దు అనేసి ఉంటున్నారు ఇప్పుడు. అదే రీజన్ అయింది. పెళ్ళి అంటే అంటే మనకి నార్మల్గా మన హిందూ ధర్మ ప్రకారం, మన ఆచారాల ప్రకారం పెళ్ళి అనేది చాలా పవిత్రమైన బంధం కింద ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు దాన్ని ఒక ప్లాస్టిక్ కాగితంలా చేసేసారు. ఎక్కడ పెళ్ళి అనేది ఒక, అంటే మన హైందవ సాంప్రదాయం అని కానీ మ్యారేజ్ వాల్యూస్ ఏవి లేవమ్మా ఇప్పుడు. ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా రాను రాను మీ అంచనా ఇప్పటికే ప్రకారం? లేదు. బెస్ట్ మానేసినా బాగుంటుంది. అంటే అసలు పెళ్ళిళ్ళే లేకపోయినా బానే ఉంటుందేమో అనిపిస్తుంది. ఇలా చచ్చిపోవడాలు, ఇలా మర్డర్స్ ప్రాణం చేసుకోవడాలు, పోయే కంటే. విడిపోయిన తర్వాత కూడా ఎన్ని ఇయర్స్ టుగెదర్ కోర్టులకు తిరుగుతున్నారు. అవును. ఆ కోర్టులకు తిరిగినప్పుడు కూడా ఆ అమ్మాయి వాళ్ళ పిల్లల్ని హస్బెండ్ చూపించడానికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండట్లేదు. వాడిని ఒక సైకోలా పెంచుతుంది పిల్లల్ని. ఎందుకంటే నాన్నకి చూడకూడదు, నాన్నమ్మకి చూడకూడదు, బాబాయిని చూడకూడదు, వాళ్ళకి ఎవ్వరికి తెలీదు. సో వాళ్ళ ముందు ఈ డిస్కషన్స్, ఆ పిల్లలు ఎలా పెరుగుతారు? దానికైనా బెస్ట్ ఏంటంటే అంటే ముందే పిల్లలు వద్దు అనుకునేనా పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అవును.